ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సంవత్సరం థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేట్ ప్రోగ్రెస్. అంటే మహిళా సాధికారత మీద మనం ఏం ఇన్వెస్ట్ చేసినా సరే అది ఖచ్చితంగా మంచి మార్పుకు దారితీస్తుంది. అదొక చేంజ్ తీసుకొస్తుంది. అంతేకాదు ఒక ఆరోగ్యకరమైన, ఒక సౌభాగ్యకరమైన, సమానమైన సమాజం వర్ధిల్లుతుంది మహిళలపైన మనం ఇన్వెస్ట్ చేస్తే, వాళ్ళ యొక్క సాధికారత మీద మనం ఇన్వెస్ట్ చేస్తే. ప్రజెంట్ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే 2030 కల్లా 342 మిలియన్ 342 మిలియన్ల మంది మహిళలు ఎక్స్ట్రీమ్ పావర్టీలోకి వెళ్ళనున్నారు. దీన్ని ఆపటం మన బాధ్యత, తక్షణ కర్తవ్యం అన్నమాట. సో జెండర్ రెస్పాన్సివ్ ఫైనాన్సింగ్ అనేది మనం చేయాలి. అంతేకాదు మహిళలకు సంబంధించిన ఎసెన్షియల్ సర్వీసెస్, సోషల్ ప్రొటెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్రపంచంలో మహిళలు వాళ్ళు చేసే పని ద్వారా, అది పెయిడ్ వర్క్ అయిండొచ్చు, అన్పెయిడ్ వర్క్ అయిండొచ్చు, దాని ద్వారా ప్రపంచానికి చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అన్పెయిడ్ కేర్ వర్క్లో పురుషుల కంటే మహిళలు 3 times 3 ఎక్కువగా పనిచేస్తున్నారు. వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కనుక, మహిళలు మనకు చేసే యాక్టివిటీస్ అంతా కనుక కౌంట్ చేస్తే, పెయిడ్ వర్క్, అన్పెయిడ్ వర్క్, దాదాపు 40% ఆఫ్ వరల్డ్ జీడిపి అనమాట. అది ప్రపంచ జీడిపికి 40%. కాబట్టి ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేట్ ప్రోగ్రెస్ అనే థీమ్తో 2024 ఉమెన్స్ డే ముందుకెళ్తోంది. మార్చ్ 8వ తారీఖున ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఐక్యరాజ్య సమితి 1975వ సంవత్సరంలో మొదటిసారిగా మార్చి 8ని మహిళా దినోత్సవంగా మార్క్ చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 8న మనం సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. దాదాపు 150 సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో మహిళలు అనేక రకాల సోషల్ మూమెంట్స్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఓటింగ్ రైట్స్ దగ్గర నుంచి, సోషల్ ఈక్వాలిటీ దగ్గర నుంచి, బెటర్ వర్కింగ్ కండిషన్స్ దగ్గర నుంచి, డొమెస్టిక్ వైలెన్స్కి వ్యతిరేకంగా ఇలా మహిళలు చాలా చాలా మూమెంట్స్ జరిపారు. మహిళా ఉద్యమాలు జరిగాయి. వీటన్నిటి ఫలితంగానే మనకి మహిళా దినోత్సవం అనేది వచ్చింది. ఆ తర్వాత మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం విశిష్టత ఏంటంటే, భారతదేశంలో కూడా మహిళల కోసం 106వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసింది. నారీ శక్తి వందన్ అధినియం అంటే కొద్ది సంవత్సరాల్లోనే మనకి మహిళా రిజర్వేషన్లు పార్లమెంట్లో, స్టేట్ లెజిస్లేచర్స్లో ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ఇది అభినందించదగ్గ విషయం.